రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధానంగా పార్టీలలో వేడి మొదలైపోయింది. ఆ వేడి కంటే ఎక్కువ మన సూర్యుడు బగబగమండే సూర్యుడు కూడా ఎండను బాగానే తలపిస్తుండు. ఇక ఈ ఎండలో ప్రచారానికి బయటకు వచ్చి ప్రచారం చేద్దామంటే ఏసీలలో ఉంటారు కదా మన నాయకులంతా, మన లీడర్లు, మన ప్రజాసేవ చేసేటువంటి ఈ నాయకులంతా ఏసీ రూములలో పడుకుంటారు కదా. వాళ్ళు బయటకు వచ్చి ప్రచారం చేయాలంటే బగ్గుమంటుంది. అందుకే పొద్దుగాల 12 లోపు సాయంత్రం 5, 6 తర్వాత ఆ సమయాలలో ప్రచారాలు పెట్టుకున్నారు. ఈ మధ్యలో ప్రచారానికి వచ్చిన ప్రజలు ఎవరు మద్దతు ఇచ్చే పరిస్థితి అయితే కనబడతలేదు. అవి అట్లా తయారైపోయింది. ప్రధానంగా ఎండలు చూస్తే గజ్జుమంటుంది పానం. బయటకు ఎవరైనా పోయేటోళ్ళు కొంచెం జాగ్రత్తగా పోవాలి. ఎండాకాలం కాబట్టి విపరీతంగా వడదెబ్బ కూడా తాకుతుంది. పిల్లలైనా పెద్దోళ్ళైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ఎండలు పూర్తయ్యేదాకా. ఇక ఎన్నికలు అంటే వస్తూనే ఉంటే ఇంకో 13 రోజులు 12 రోజుల సమయం మాత్రమే ఉంది ఎన్నికలకి. ఈ 13, 12 రోజుల సమయంలోనే ప్రచారాలు గట్టిగా చేసుకోవాలి ప్రధానంగా. ఇక పోతే రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ అంట. ఇక ఏం ప్రచారం చేసినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ అంతా అధికారంలోకి వచ్చి 5 నెలలు అయింది. ఈ 5 నెలల్లో వాళ్ళు ప్రచారం చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళ మీద ప్రేమ ఉంటే, ప్రజలకు నమ్మకం ఉంటే ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఓట్లు ఆటోమేటిక్గా అవే పడతాయి. కానీ భయంలో పడిపోయాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇకపోతే రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ తెలంగాణలో వసూళ్లు ఇక ఢిల్లీకి పెద్ద వాటా. ఇగో తెలంగాణలో వసూలంట ఢిల్లీకి పెద్ద వాటాలాగా వెళ్ళిపోతున్నాయట. ఫేక్ వీడియో ఉదాంతంలో డబుల్ ఆర్ పేరు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య భావనను తుత్తునీయులు చేస్తోంది. ఇక ఫేక్ వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టించి ఘర్షణ వాతావరణం సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ ఉదాంతంలో డబుల్ ఆర్ పేరు వినిపిస్తుంది. ఇలాంటి ప్రయత్నాలు దేశ ప్రజలు ఎవరైనా చేస్తారా? అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా చేయొచ్చా? కాంగ్రెస్ బారాస 2 అవినీతి రాకెట్లో సభ్యులే. కాంగ్రెసు బారాస. మేమేమనుకోవాలి? మా తెలంగాణ రాష్ట్ర ప్రజలేమనుకోవాలి? ఓట్లేసేటువంటి రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి? మీరు మాట్లాడే మాటలు ఒకసారేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటారు. మరి ఇలా ఏ పార్టీ మద్దతు ఇస్తుంది? ఏ పార్టీ ఒకటే కలిసి పనిచేస్తున్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఓటు ఎవరికి వేయాలి? మరి ఎవరికి వేస్తే మా బతుకులు బాగుపడతాయో అర్థం కాకుండా పోతుంది. మీ రాజకీయం కోసము లింకులు కలుపుతూ ఉన్నారు. మేమొకటి, వాళ్ళు ఒకటి, వీళ్ళు ఒకటి అని ఇట్లా లింకులు కలిపితే మరి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరిని నమ్మి ఓటేయాలి? ఇట్లా దొంగ రాజకీయాలు చేస్తే మేము ఎవరికి ఓటేయాలి? మీ పార్టీలేంది, మీ మాటలేంది, మీ లెక్కలేంది, మీ తర్వాయింది? ఇక రాజ్యాంగాన్ని ఆది నుంచి అవమానించింది కాంగ్రెసే. అందుకే అసలు ప్రతిని తొలితే దాచేశారు. ప్రజల ఓటు బలంతోనే రామ మందిర నిర్మాణం. ఇది బాగుంది. రామ మందిరం నిర్మాణం చేయడము చాలా మంచిదే దేశానికి. కానీ కొంతమంది వ్యతిరేక పార్టీలో కొంతమంది చెప్పినారు ఏంటంటే ఈ రామ మందిరం అనేది, ఈ రాముడు అనేది ఏదో పార్టీ కోసము మొత్తం మీద మతాలను చెలరేపి ఓట్లు వేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అని మాట్లాడారు. అది రామ మందిరము ఏ రోజు కట్టినా ఈ మాటలు ఇట్లనే వస్తాయి. రామ మందిరానికి ఓట్లకి సంబంధమే లేదు. రామ మందిరం నిర్మించడమే, దేశవ్యాప్తంగా కూడా రామ మందిరానికి సంబంధించి సమాచారం పోతుంది. రామ మందిరానికి భక్తులు కూడా దేశవ్యాప్తంగా ఉంటారు కూడా, ఉండాలి కూడా. ఆయన దేవుడు, మన భక్తులం. దాన్ని పట్టుకొని ఇదేదో రాజకీయం చేస్తుండు మోదీ. రామ మందిరాన్ని తీసుకొచ్చి తలపించి మత రాజకీయాలు చెలరేపుతుండంటే ఇవాళ కాకపోతే రేపైనా కట్టాల్సిందే కదా రామ మందిరం. ఎవరు హయాంలో ఉన్న రామ మందిరాన్ని నిర్మించాల్సింది. దీన్ని పట్టుకొని రాజకీయంగా ఆడుతున్న నాటకాలు అంటే ఎవరు చెప్పాలి మీకు? ఎవరికంటే ప్రతిపక్షాల్లో ఉంటారు కదా వాళ్ళు మాట్లాడేటి, ముఖ్యంగా రాహుల్ గాంధీ. ఇక రుణమాఫీ వరికి బోనస్ హామీలు ఏమయ్యాయి? గాలికి పోయినాయి. ఏమైనాయి? గంగల పోయినాయి. ఇక కేంద్రం పనులను అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం పనులను అడ్డుకుంటుందట రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం నుండి వచ్చే పనులను మంచిగా చేయరా అని కొంచెం దారి చూపిస్తారా? దారికి అడ్డం పడతారా? అడ్డుకుంటురట.
కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే పనులకు అడ్డుకట్ట వేసిన తర్వాత ఎట్లా ఓటు వేయమంటారు చెప్పురి. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎట్లా వేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లా ఓటు వేయాలి? భాజపా సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలు మొత్తానికి చెలరేగినటువంటి కథ. ఇది ఎక్కడ పెట్టిండా అంటే మెదక్ జిల్లా అల్లాదుర్గంలో మంగళవారం భాజపా నిర్వహించిన విశాల్ జనసభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ. మెదక్ జిల్లాలో నిన్న మోదీ మొత్తం మీద ప్రసంగించడం జరిగింది. ఇక ఢిల్లీకి బెదురుతామా చూడురిగో, నిన్న రేవంత్ రెడ్డికి నోటీసులు పంపించారు. ఏదిగా అమిత్ షా ఏదో మాట్లాడని నోటీసులు పంపించినారు. ఏది రిజర్వేషన్లు రద్దు చేస్తానన్నాడు. మొత్తం టోటల్గా ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం రిజర్వేషన్లను తీసేస్తాడని దాన్ని తప్పుడు ప్రచారంగా ఒక వీడియోని వైరల్ చేసిన విషయంలో రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు మొత్తం మీద నోటీసులు పంపించారు. 1వ తారీఖు నాడు తప్పకుండా హాజరు కావాలి, హాజరు కాకపోతే ఇంకా కొన్ని సెక్షన్ల మీద కూడా కేసులు పెడతామని కూడా చెప్పారు. మరి పోతాడో మరి పోడో మహానుభావుడు. ఇక ఢిల్లీకి బెదరడట. ఢిల్లీకి బెదరడు, గల్లీకి బెదరడు. ఎవరికి బెదురుతాడో మరి, కేసీఆర్కి బెదురుతాడు ముఖ్యంగా. ఇక కేసులకు ఎన్నడూ భయపడలేదు. నువ్వు ఎందుకు భయపడతావు కేసులకు అంటే? మరి మిగతా వాళ్ళు ఎందుకు భయపడాలి? నువ్వు కేసులకు భయపడవు, మిగతా వాళ్ళేమో కేసులు అంటే భయపడాలి, పోలీసు వాళ్ళు అంటే భయపడాలి. ఇక హైదరాబాద్లోని బాలాపూర్ చౌరస్తాలో చేవెళ్ళ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలని కూడా కోరుతున్న రేవంత్ రెడ్డి. ఇక గుజరాత్ వాళ్లకు తెలంగాణ పౌరుషం చూపించాలి, ఇది చౌరస్తాలో రంజిత్ రెడ్డిని గెలిపించాలని మొత్తం మీద చేతెత్తి చూపిస్తుండు రేవంత్ రెడ్డి. నువ్వు ఇలా చేతెత్తి చూపించాల్సిన అవసరం లేదు. మీ పాలన సరిగా ఉంటే మహా అంటే 5 నెలలే అయింది మీరు అధికారంలోకి వచ్చి. 5 నెలల్లోనే మీరు చేతులు ఆవట్టి మా అభ్యర్థిని గెలిపించండి, రోడ్డెక్కి ప్రతిరోజు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మీ ఓట్లు అట్లనే ఉంటాయి. 5 నెలల్లోనే మారిపోతాయా మీ ఓట్లు? 5 నెలల్లో మారిపోతాయా? అంటే మీ పరిపాలన మీద అంత విరక్తి పుడుతుంది అన్నట్టు ప్రజలకు. ఇక ఎన్నికల ఫైనల్స్లో తెలంగాణ వర్సెస్ గుజరాత్. రాష్ట్రానికి మోదీ ఇచ్చింది ఇక గాడిద గుడ్డే. మెట్రో రైలు మూసి ప్రక్షాళనకు ఇక నిధులు ఇచ్చాకే ఓట్లు అడగండి. మెట్రో రైలుకు మూసి ప్రక్షాళనకు నిధులు ఇచ్చినాకనే ఓట్లు అడగాలని చెప్తుండు బీజేపీకి మన సారు. ఇక చేవెళ్ళ, కరీంనగర్, వరంగల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలు, రోడ్ షోల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు. ఇక రోడ్ షోలు పెడతాడు రేవంత్ రెడ్డి. ఏమున్నా ఇంకో 10 రోజులు అయితే రోడ్ షోలు గట్టిగానే పెడతాడు. ఇంకా 4-5 రోజులు, ఇంకా 7 రోజులు 8 రోజులు మాత్రమే రోడ్ షోలు పెడతాడు. చెప్పిండు కదా, నేను ఈ ఎన్నికలు అయిపోయేదాకా PCC అధ్యక్షుల్లాగా పనిచేస్తానని. ఇక పోతే రిజర్వేషన్ల వద్దకు భాజపా కుట్ర చేస్తోందని విమర్శిస్తే గాంధీ భవన్కు అమిత్ షా ఢిల్లీ పోలీసులను పంపించారు. ఇక ఢిల్లీ నుంచి బెదిరిస్తే బెదురుతామా, చంచల్గూడ, చెర్లపల్లికి జైలుకే వెళ్ళాం, పోలీసులతో భయపెట్టి మోదీ అమిత్ షా ఏం చేస్తారు? ఈసారి లోక్సభ ఎన్నికల ఫైనల్స్లో తెలంగాణ, గుజరాత్ జట్లు ఇక తలబడుతున్నాయి. గుజరాత్ నుంచి వచ్చే మోదీ, అమిత్ షాలకు తెలంగాణ పౌరుషాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు చూపించాలి. గుజరాత్ జట్టును ఓడించి కేంద్ర ప్రభుత్వంలో అధికారం చేపడతాం, ఇక రాహుల్ గాంధీని ప్రధాని చేద్దాం అని ముఖ్యమంత్రి PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నాడు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అనేటోడు రాజకీయంలో ఉన్నంత వరకు ప్రధాని కాలేడు. రాహుల్ గాంధీ కూడా భయపడతాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎట్లా మారుతాడో తెలియదు. ఏ సందులకి వెళ్ళి ఎటు దూరిపోతాడో తెలియదు, ఏ పార్టీలు ఉంటాడో తెలియదు. ఇప్పటికే 4-5 రకాల పార్టీలన్నీ చేంజ్ చేసుకుంటూ వచ్చినటువంటి మహానుభావుడు ఈయన చెప్తే మన రాహుల్ గాంధీ వింటాడా? రాహుల్ గాంధీ పుట్టుఊరుకం నుండి సత్యదాకా గదే పార్టీలు ఉంటాడు. ఏ పార్టీలా? వాళ్ళ పార్టీలా, కాంగ్రెస్ పార్టీ. మరి ఈ సారు మన సారు పార్టీలు చేంజ్ చేసుకుంటే ఇలా కాంగ్రెస్లో పడ్డాడు. కాంగ్రెస్లో మళ్ళీ ఇదో కొత్త తాత, మా రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. లోపటనేమో బీజేపీతో కుమ్మక్కులు. మీరు గెలవంగానే ఇంత నేను అలా కచ్చేస్తా, అప్పటిదాకా రాహుల్ గాంధీని ఎత్తుకుంటా. ఈ బీజేపీ గెలవంగానే బీజేపీలో పోతున్నాడు మన సారు, మన ముఖ్యమంత్రి సారు. 6 గ్యారెంటీలు ఏమైనా మరి అమలు చేస్తామని చెప్పినారు కదా, వాటి గురించి మాట్లాడిగా గవి నాకేం తెలియదు. అది మా అధిష్టానానికి తెలుసు. మా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ప్రకటించమన్నది నేను ప్రకటించిన, వాటికి నాకు సంబంధమే లేదన్నట్టుగా మాట్లాడుతుండట. ఇక కాంగ్రెస్ భాజపా మిలాఖత్ కాకపోతే
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో గెలిస్తేనే 6 గ్యారెంటీలు అమలవుతాయని కూడా చెప్పిండు సారు. ప్రధాని మోదీ చేసిన ఆర్ఆర్ ట్యాక్స్ వ్యాఖ్యలపైన కేసీఆర్ ఈడీ ఇక ఐటీలను రంగంలోకి దించాలన్న భారాస అధినేత ఇక కొత్తగూడెంలో రోడ్ షోలో రేవంత్ పైన విచారణ జరపండి, కాంగ్రెస్ భాజపా మిలాఖత్ కాకపోతే రేవంత్ పైన విచారణ జరపండి. ఇకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడినటువంటి మాటలు నిజమైతే వెంటనే సీఎం పైన విచారణ జరపాలని భారాస అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ భాజపా మిలాఖత్ కాకపోతే ఈడీ ఐటీలను రంగంలోకి దించి దొంగలను పట్టుకోవాలని కూడా అన్నారు. కాంగ్రెసు బీజేపీ మిలాఖత్ అంటే 2 కలిసిన పార్టీలు, 2 సోపతి కాకపోతే, అన్నదమ్ములు లెక్క పనిచేయకపోతే, చోటే బాయ్ బడాయి బాయ్ లెక్క పనిచేయకపోతే రేవంత్ రెడ్డి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్తుండు. ఇక కొత్తగూడెం రోడ్ షోలో మాట్లాడుతున్న భారాస అధినేత కేసీఆర్ చిత్రంలో ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల పార్టీ అభ్యర్థులు నామ నాగేశ్వరరావు, మాలోత్ కవిత, ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి. ఈ పల్ల రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ను పట్టుకునే ఉంటున్నట్టున్నాడు, ఎటు పోతాడు. ఇక 10లో నిన్న 10వ తరగతి రిజల్ట్ బయటపడ్డాయి. మొత్తం మీద 10లో 91.31% ఉత్తీర్ణత, 99.9%తో నిర్మల్ జిల్లా ఫస్ట్, వికారాబాద్ లాస్ట్. నిర్మల్ జిల్లా ఫస్ట్ ఉందంట, వికారాబాదు లాస్ట్లో ఉంది. ఇక 8,883 మంది విద్యార్థులకు 10కి 10 ఇక జీపీఏ. జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, జూన్ 3 నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా జరగబోతున్నాయి. ఇక కార్మికులకు గౌరవం, ట్రాక్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్లను మొత్తానికి ఈస్టమ్ పోర్టల్లో నమోదు చేసి ప్రయోజనకరమైనటువంటి పథకాలకు అనుసంధానం చేస్తాం. ఇక ట్రక్ డ్రైవర్ల కోసం జాతీయ రహదారులపైన ఆధునిక సౌకర్యాలు అభివృద్ధి చేస్తాం. గ్రామాలు, పట్టణాల్లోని వ్యాపారులు, ఇక తోపుడు బండ్లపైన సరుకులు విక్రయించే వారికి ఇక పిఎం స్వనిధి రుణాలు ఇస్తాం. ఇది బాగుంది. ఈ తోపుడు బండ్లు పాపం ట్రక్ డ్రైవర్లు రోడ్ల మీద ఎంత ఒక 1000 కిలోమీటర్లు 2-3 వేల కిలోమీటర్లు నడుపుతూనే ఉండాలి. తిండి ఏడబడతాడ తినాలి, ఏడ నిద్రొస్తాడ వండుకోవాలి. ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. అట్లాంటి ట్రక్ డ్రైవర్ల కోసం మోదీ మంచి పథకాలే తీసుకురాబోతుండు. మొత్తం మీద ఇట్లా వచ్చినటువంటి వార్తలు ఇవి. ఇక మన అందాల బొమ్మ అపరంజి గుమ్మ రేవంత్ అన్నకు బొట్టు పెట్టే అమ్మ. మొత్తం మీద రేవంత్ రెడ్డికి పౌడర్ వేసి అందంగా అలంకరించి బొట్టు పెట్టి దేవుని లెక్క చూసుకుంటుంది. ఇక ఏం ప్రమాదాలు ఇలాంటి జరగకుండా, ఏ ప్రమాదం జరగద్దు, ఆయన మీద ఈగ కూడా వాలద్దు, గట్లా చూసుకునే పత్రిక ఏదయ్యా అంటే ఈ పత్రికనే. మన అందాల బొమ్మ వెలుగు దినపత్రిక వచ్చింది. వెలుగు అంటేనే వెలుగుతుంది. ఇక ఎవరికి వెలుగుతుందయా అంటే ముఖ్యమంత్రి కోసం వెలుగుతుంది. ఇక రోజు మనం తిడతా ఉన్నాం, అదొకటి మాట్లాడుతున్నాం, రేవంత్ రెడ్డి బాగా వస్తున్నాయి మరి వెలుగు దినపత్రికలో ఇలా మా మోదీ సార్ చేసిరు, మొత్తం పెద్దగా కటౌట్ భారీగానే వేసిండు. చూసినావా? ఏదేమైనా మోదీ చేసిన తర్వాతనే సెకండ్ విడతలో రేవంత్ అన్నది వేసిరు. చూసినావా? ఇక కేసీఆర్ ఉంటుంది, లేకపోతే లేదు కదా. కేసీఆర్కు అసలు ఇలా స్థానమే లేదు. ఉండొచ్చు, లేకపోతే లేదు. మరి ఎందుకు ఉంటుంది? ఇది అది కాదు కదా. ఇది మా సార్ది, మన ముఖ్యమంత్రి సార్ది. ఆ సార్కు వత్తాసు పలికే పేపరేనా? మరి ఈడ కేసీఆర్ది ఎందుకు ఉంటుంది? ఉన్న కేసీఆర్కు ఏదో గుణపంతో గుద్దినట్టే ఉంటుంది తప్ప ఊదిబస్తులతో పూజ చేసినట్టయితే ఉండదు ఇలా. కాళేశ్వరంపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? కాళేశ్వరం మీద కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అవినీతిలో తోడు దొంగలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈ విషయం స్పష్టమైంది. ఇక లిక్కర్ స్కామ్లో భాగస్వామిగా ఉన్న బీఆర్ఎస్తో కాంగ్రెస్కు ఇక అలయన్స్ ఉంది. తెలంగాణలో మొన్నటి దాకా బీఆర్ఎస్ దోచుకోగా ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పెద్ద స్కామ్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే ఒక పెద్ద స్కామ్ అట. ఇక కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆ ఫైల్స్ను కాంగ్రెస్ తొక్కు పెడుతోంది. నేను బతుకున్నంత వరకు రాజ్యాంగం మారదు, రాజ్యాంగం మారుస్తారని కొన్ని తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు. మొన్న మన జర్నలిస్ట్ మన తీన్మార్ మల్లన్న ఉన్నాడు కదా, తీన్మార్ మల్లన్న ఏం చెప్పినాడంటే
బీజేపీ మూడోసారి ఇట్లా బీజేపీ అధికారంలోకి వస్తే టోటల్గా రాజ్యాంగాన్నే మార్చేస్తాడు. ఇక రాజ్యాంగాన్ని మార్చేస్తే ఇక మన ఆగమైపోతుంది, కథలన్నీ వేరైపోతాయి. ఇగో ఈ రకంగా చెప్పినటువంటి తీన్మార్ మల్లన్న. ఇక తీన్మార్ మల్లన్నకు కూడా ఎమ్మెల్సీ టికెట్ అప్పచెప్పినారు. ప్రజల కోసం పనిచేస్తా, ప్రజల కోసం తపన పడతా, రేయి భవన్లో నేను ప్రజల వైపే ఉంటా అని చెప్పిన వ్యక్తి మరి ప్రజల వైపు ఉండాలంటే ఏ పార్టీతోని మద్దతు ఉండకూడదు. కానీ ఏకంగా కాండ్వా కప్పుకొని ఎండ్లకు పోయిండు, కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో జాయిన్ కాబోతున్నటువంటి మల్లన్న, నేను బతుకున్నంత వరకు రాజ్యాంగం మారదు, ఈ మాట వినుర్రి. ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు రద్దు చేయం మోదీ చెప్తున్నటువంటి మాట. మొదటి నుంచి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానపరుస్తున్నది. రిజర్వేషన్లపై ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నది. కావాలనే ఫేక్ వీడియో. ఇది ఒక సీఎం చేయాల్సినటువంటి పని కాదు, ఫేక్ వీడియో. ఆ ఫేక్ వీడియోను ఉద్దేశించి ఇలా ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డి సార్కు నోటీసులు పంపించారు. 1వ తారీఖున హాజరు కాకపోతే నీ పని చూస్తాం, నీ కథ చూస్తాం అంటుర్రు. ఇక కాళేశ్వరంపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి ఇక కప్పం కడుతున్నారని కూడా ప్రధాని కామెంట్ చేసినారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ జనసభ. ఇగో ఏది ఏమైనా, ఏ పార్టీ వచ్చినా, ఏ పార్టీ గెలిచినా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మాత్రం పనిచేయాలి. ఒకటే, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలి. రాష్ట్ర ప్రజలు మాకు పని చేస్తారని పార్టీలకు ఓట్లేస్తున్నారు తప్ప మీరేదో సంపాదించుకొని మీ కుటుంబాలు, మీరు రాజ్యం వెళ్తారు, మీరు బతుకుతారు, కార్లు కొనుక్కుంటారు, బండ్లు కొనుక్కుంటారు, బంగారం వల్లే మీరు భవిష్యత్తు బాగుపడతారని ఓట్లేయట్లే. మా బతుకులు బాగుపడతాయేమో అనుకొని ఓట్లేస్తుర్రు. మీరు ఆ బతుకుల్లో మట్టి పోసినా ఏమన్నా చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రజలు మాత్రం తిరగబడేటువంటి రోజులు దగ్గరలోనే ఉంటాయి. ఏ పార్టీకైనా చెప్పే సమాధానం ఇదే. తాను బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని రక్షిస్తానని కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల కొనసాగుతాయని కూడా అన్న ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మొదటి నుంచి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానపరుస్తోందని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా అల్లాదుర్గంలో జరిగిన బీజేపీ సభలో మోదీ పాల్గొని ప్రసంగంలో మాట్లాడినటువంటి మాటలు. ఇక గుజరాత్కు బంగారు గుడ్డు, మనకు గాడిద గుడ్డు. ఇది మోదీ గారి ఘనకార్యం అంట. ఇక ఈయన మోదీ గురించి, ఆయన రేవంత్ గురించి, ఇద్దరు కలిసి కేసీఆర్ గురించి ఇట్లా ఉంటాయి. గుజరాత్ పెత్తనమా, తెలంగాణ పౌరుషమా? వరంగల్కు ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు రాకుండా మోదీ అడ్డుకున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే నాపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు. రిజర్వేషన్ల రద్దుపై నేను మాట్లాడితే వెంటనే ఢిల్లీ నుంచి పోలీసులు పంపించారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాగే ఏసీబీ విజిలెన్స్ పోలీసులను పంపి నన్ను వేధించారు. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. కానీ ఇప్పుడు మోదీ 10 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చింది ఏం లేదు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు మేమేమనుకోవాలి? మోదీకి రేవంత్ రెడ్డికి సంబంధం లేదనుకోవాలా, సంబంధం ఉందనుకోవాలా? మాట్లాడుకునే మాటలు బట్టి చూస్తూ ఉంటే మోదీతోని కుమ్మక్క అయిపోయిండు, చీకటి ఒప్పందం జరుగుతుంది రేవంత్ రెడ్డికి మోదీకి అనేటువంటి మాటలు అయితే వినబడతా ఉన్నాయి. మరి ఈ రకంగా మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడడం, మీరిద్దరు గుద్దుకోవడం, కొట్టుకోవడం, ఇవన్నీ ఎందుకోసం? రాజకీయంలో భాగంగానా, లేకపోతే ఎన్నికల్లో భాగంగానా? ఎన్నికలను ఉద్దేశించి చేస్తున్నటువంటి ప్రయత్నాలే అనుకోవచ్చు. ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు సంపాదించాలంటే మన ఇద్దరం కొట్లాడాలి, ప్రజలకు చాలా దగ్గర అయిపోతున్నాం, మన ఇద్దరం కలిసి ఉన్నామన్న విషయం తెలిసిపోతుంది. నువ్వు నా మీద ఒక కేసు వారేస్తే అది బరాబర్ సెట్ అయిపోతుంది అనేటువంటి ఆలోచన మీద జరిగినట్టుగా ఉంది ఇప్పుడు ఇది. అంతే. ఇక బీజేపీ మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు, ఎస్సీ ఎస్టీ బీసీల పైన సర్జికల్ స్ట్రైక్. ఇక బీసీ కులగణను మోదీ వ్యతిరేకిస్తున్నారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం. ఇక చూసినావా, బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం అట. కాంగ్రెస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం అని చెప్పాలి. వాస్తవానికి ఇది అందాల బొమ్మ, మన అందాల బొమ్మ వెలుగు దినపత్రిక అందాల బొమ్మ మోసుకొచ్చినటువంటి వార్తలు. అందాల బొమ్మ వార్తలు ఎట్లుంటే మీకు తెలుసు కదా. ఇక అవుతాయి. ఎన్నికల తర్వాత బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారు. ఇక ఇన్నాళ్ళు కేసీఆర్ తనను తిట్టిన తిట్లనే ఎప్పుడు మోదీ రిపీట్ చేశారని కామెంట్. ఇక జమ్మికుంట రేగోడలో జనజాతర సభలు. ఇక చూడరి, కేసీఆర్ అంట ఎన్నికలు అయిపోగానే మోదీతోని చేతులు కలుపుతారట. ఇది మేమే మాట్లాడినటువంటి, ఇది బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు చేతులు నువ్వు కలుపుతావని. మళ్ళా పోయి మన కేసీఆర్ మీదనే నెట్టుతున్న చూసినావా. ఇగో ఇట్లా ఉంటుంది. ఇది తెలివి కల్లా రాజకీయం.
ఆయన అనకముందే ఇంకోని దొంగ అంటే అయిపోతుంది. నన్ను దొంగ అనకముందుకే నేనే ఇంకోని దొంగ అంటే దరిద్రం పోతుంది అనేటువంటి ఆలోచన మీద కేసీఆర్ మోదీతో చేతులు కలుపుతాడని ముందుగానే చెప్తాడు. ఇక ఆయన కలుపుతాడు కదా, ఆయన మీదికి రాకుండా ఈయన పేరు చెప్తాడు. అన్ని వర్సిటీల్లో పుష్కలంగా కరెంటు నీళ్లు, విద్యార్థులు అక్కడే ఉండి ఇక ప్రిపేర్ కావచ్చు. డిప్యూటీ సీఎం బట్టి నిన్న కరెంటు లేదు నీళ్లు లేవని సెలవులు ఇచ్చేస్తాం, పోయి ఇంటికాడ చదువుకుపోరు, ఇంటికాడ బతుకుపోరు అన్నారట. పిల్లల్ని హాస్టల్ బంద్ చేసినామని చెప్పిరట, మూసేసిరట. మళ్ళీ ఇవాళ మన బట్టి వచ్చి చెప్తాడు చూడు, ఇగో అన్ని వర్సిటీలో పుష్కలంగా కరెంటు ఉన్నదట, నీళ్లు ఉన్నాయట, నీళ్ళు లేవనే పంపించారు పిల్లల్ని. కేసీఆర్ పచ్చి అబద్ధాల ప్రచారం చేస్తున్నారు, కరెంటు ఉన్నా లేనట్టు తప్పుడు ట్వీట్ చేశారని కూడా ఫైర్. మూడు జిల్లాలు ఇక కుతకుత 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదు. అధికంగా నల్గొండ జిల్లా, మాడుగులపల్లి, జగిత్యాల జిల్లా ఇక జైనాలో 46.2 డిగ్రీలు, 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా రికార్డు, 16 జిల్లాల్లో 44కు పైగానే ఇక వారం పాటు ఇలాగే ఉంటుందని ఐఎండీ హెచ్చరిక. వడగాలులు తీవ్రంగా ఉంటాయని కూడా వార్నింగ్ ఇచ్చేసారు. ఇక ఛత్తీస్గఢ్ అడవుల్లో మరో ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరో ఎన్కౌంటర్ జరిగిందట. 10 మంది మావోయిస్టులు మృతి చెందినారు. మృతుల్లో కమాండర్, మరో కీలక నేత, 3 మహిళలు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన కాల్పులు. బస్తర్ డివిజన్లోని నారాయణపూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కరెంటు డిమాండ్ ఫిక్స్. ఏప్రిల్ 30న 228 మిలియన్ యూనిట్లు నమోదు. ఎండల ఎఫెక్ట్తో రికార్డు స్థాయికి చేరినటువంటి విద్యుత్ వినియోగం. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో కరెంటు వినియోగం గతేడాదితో పోలిస్తే, మాకు గతేడాది గురించి ఏమొద్దు, ఏమున్నా ఈ ఏడాది సరిపోతుంది. ఇక గత ఏడాది అంటే మళ్ళా డబ్బగొట్టుడు, దాన్ని దించుడు, దీనికి డబ్బగొట్టుడే ఉంటుంది. ఇలా ఆ ఏడాదికి ఈ ఏడాదికి అది అక్కడ గతంలో సర్కారుకు డబ్బా దించుడు ఉంటుంది, ఈ సర్కారుకు డబ్బా కొట్టుడు ఉంటుంది. అది తెలిసినదేనా. ఇక మేము మళ్ళీ చదివించి ప్రజలకు వినిపించాల్సిన అవసరం మేము లేదు, అదే కాని పని. నీటితో పోలిస్తే నిత్యం 50 నుంచి 75 మిలియన్ యూనిట్లు అధికమట. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి 100 మిలియన్ యూనిట్ల లోపే. 150 మిలియన్ యూనిట్ల దాకా కొనుగోలు చేసి ఇక పవర్ ట్యాక్స్ లేకుండా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటుంది. మొత్తం మీద నువ్వు చెప్పాలి కదా, రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటుంది బ్రహ్మాండంగా, కరెంటు బ్రహ్మాండంగా ఇప్పిస్తున్నామని చెప్పాలి. బొమ్మ, అందాల బొమ్మ, నువ్వు ఆ మాట చెప్పాలి. అదే మాకు కావాలి. నువ్వు చెప్తావు నువ్వు. ఇట్లా ఉంటే మనము సాక్షిలో వచ్చినటువంటి దినపత్రికలో వార్త చూద్దాం. ఇక అందరూ కూడా ఈ టీవీ ముంగట పోయి పేపర్ పెట్టుకొని చదువుతుర్రని కొంతమంది పేపర్లు కూడా పెట్టేటువంటి ఛాన్స్ కూడా తీసిపారేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఆన్లైన్లో పేపర్లు కూడా తీసేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. తీసినా పెద్ద ఆశ్చర్యపోయేది ఏం లేదు. ఎందుకంటే ఇట్లా పెట్టుకొని చదువుతూ ఉన్నారు వీళ్ళు, ఇక ఇదే పని మీద ఉన్నారు. మా పేపర్కి ఏదో చెడ్డ పేరు వస్తుందనే ఆలోచనతో కూడా ఆన్లైన్లో నుండి పీకేసే అవకాశాలు కూడా ఉంటాయి, జరుగుతాయి అవి కూడా. ఇకపోతే ఫోన్ ట్యాపింగ్, వీడియో మార్ఫింగ్. ఇక ఫోన్ ట్యాపింగ్స్తో బీఆర్ఎస్ వీడియోల మార్ఫింగ్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాయని కూడా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ ఏమో బీఆర్ఎస్ అంట, వీడియో మార్ఫింగ్ ఏమో మన ఇది కాంగ్రెస్ పార్టీ. ఇట్లా రెండు కలిసి మొత్తం కూనీ చేస్తున్నాయట, ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూనీ చేస్తున్నాయని చెప్తున్నాం. వారం పాటు తీవ్ర వడగాల్పులు. రాష్ట్రంలో వారం రోజుల పాటు వడగాల్పుల తీవ్రత పెరగనుంది. ఇక 13 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ప్రాంతీయ శక్తులే ప్రజాస్వామ్య పరిరక్షకులు. బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలకే బీజేపీని అడ్డుకునేటువంటి శక్తి ఉంది. ఇక కేంద్రాన్ని శాపించేది బీఆర్ఎస్, ఇక వైసీపీ, డిఎంకే వంటి పార్టీలే. సీఎం పదవికి ఏమాత్రం తగనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. 10-12 సీట్లు గెలిస్తే ఏడాదిలోపే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారు. ఇక మోసపోయిన ప్రజలకు ఇక సాంత్వన చేకూర్చేందుకే ఇక బస్సు యాత్ర కూడా చేపడుతున్నారు. మళ్ళీ కేటీఆర్ మాటలు అహంకారకంగా ఉంటాయని మాట్లాడుతున్నారు. మరి కేటీఆర్ మాట్లాడే మాటల్లో మరి ఎట్లా ఉంది, కేటీఆర్ మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన అహంకారంతోనే ఆయన మాటలతోనే ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోయిందా, మరి ఇంకేం జరిగింది? కొంతమంది బయట అనుకుంటున్నటువంటి చర్చలు, వాదనలు ఏంటంటే కేటీఆర్ నోటి దూల వల్లనే ఆ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కింద పడిపోయింది, గెలవకుండా పోయిందని చెప్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ నోటి దూలనే. ఇక డబుల్ ఆర్ ట్యాక్స్, ఢిల్లీకి మరో
పరోక్షంగా సీఎం రేవంత్ను ఉద్దేశిస్తూ ఆ ప్రధాని మోదీ ఫైర్ అయినటువంటి అంశం. ఇక నిన్న మోదీ మన మెదక్లో మొత్తం మీద సభలో మాట్లాడినటువంటి మాటలు. ఇక బాబు ఆ కిచిడి మేనిఫెస్టో సూపర్ సిక్స్లో సగం, ఇక వైఎస్ఆర్ సిపి నుంచి సగం, పక్కా రాష్ట్రాల నుంచి కాపీ, 177 ఎన్నికల హామీలతో మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్. 177 హామీలంట. అమ్మో, తక్కువలు ఎవరో నాయన. ఇగోంది మేనిఫెస్టోను పట్టుకోవడానికి నిరాకరిస్తున్న బీజేపీ పరిశీలకుడు ఇక సిద్ధార్థనాథ్ సింగ్ నిరాకరిస్తుండట పట్టుకోవడానికి. గుజరాత్ పెత్తనమా, తెలంగాణ పౌరుషమా? ఆ ట్యాక్స్ నిజమైతే ఐటీ ఈడీలను పంపించు, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. ఆ ట్యాక్స్ నిజమైతే ఈడీని ఐటీని మొత్తం మీద పంపించాలి, రేవంత్ రెడ్డి మీదకి పంపించాలి అంటుండు కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. టాప్స్ 10th జీపీఎస్సి ఇన్ ఎస్ఎస్సి రిజల్ట్ నిన్న విడుదలైపోయినాయి కదా. ఇక $R ట్యాక్స్ ఢిల్లీకి. బీజేపీ బలపడుతుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్కు ముచ్చెమటలు. బీజేపీ బలపడుతుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్కు ముచ్చెమటలు పడుతున్నాయట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీవి దిగజారుడు వ్యాఖ్యలు. ఇక జగ్గారెడ్డి మాటలు. ఓయూలో తాగునీరు కరెంటుపై చర్చకు సిద్ధం. మాజీ సీఎం కేసీఆర్ వస్తే నేను చూపిస్తా, లేదంటే కేసీఆర్ రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలంట ఎమ్మెల్సీ బల్మూరి చెప్తున్నటువంటి మాటలు. ఇకపోతే గుజరాత్ పెత్తనమా, తెలంగాణ పౌరుషమా? ఎమ్మెల్సీ బల్మూరి. ఇక రేవంత్ను జైల్లో పెట్టేందుకు బీజేపీ యత్నం. రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందట. రేవంత్ రెడ్డి ప్రజల మనిషేనా, తీసుకోపోయి జైల్లో ఎందుకు పెడతారు? ఇగో కేసీఆర్ రోడ్ షో చూడరు. ఇగో కేసీఆర్ యాడికి పోయి రోడ్ షో పెట్టినా మా జనాలు మాత్రం విపరీతంగా వస్తారు. ఇగో చూడరు. ఇగో మోదీ దమ్ముంటే రేవంత్పై ఈడీ వేయి, రాష్ట్రంలో RR ట్యాక్స్. ఇక సిబిఐని రప్పించు, ఐటీ సోదాలు చేయించు, మీ ఇద్దరు మిలాఖత్ కాలేదని నిరూపించుకో. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీల కథ ఒడిసింది. మా పార్టీలకు ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెడతారు. ఆ పార్టీలకు ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెడతారని కేసీఆర్ చెప్తాడు. సింగరేణిని ముంచే పనిలో బీజేపీ నిమగ్నమైంది. బడేబాయ్ మోదీ, చోటేబాయ్ రేవంత్ ఒకటే. ఇక గోల్మాల్ చేసి కొత్త జిల్లాలను రద్దు చేస్తారట మోదీ. అంత దరిద్రమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన లేదు. గోదావరిని తమిళనాడుకు ఎత్తుకపోయేటువంటి కుట్ర. ఇకపోతే ఫ్రీ బస్సుతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారు. బీఆర్ఎస్ గెలిస్తేనే ఆటో కార్మికులకు బతుకు. తెలంగాణ నిలవాలంటే బీఆర్ఎస్ గెలవాలి. తెలంగాణ నిలబడాలంటే బీఆర్ఎస్ గెలవాలి. నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ సెక్యులర్. నా కరంలో ప్రాణం ఉన్నంత వరకు, నా కంఠంలో ఇది కనబడదు కదా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటా. కొత్తగూడెం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇకపోతే ఎన్నికల తర్వాత థర్డ్ ఫ్రంట్కు ఛాన్స్. ఎన్డీఏ కూటమికి 200 సీట్లు కూడా రావు. బీజేపీ కాంగ్రెస్ రెండు తెలంగాణ శత్రువులే. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఓ రాజకీయ కుంభకోణం. నేతలకు బెయిల్ ఎందుకు రాదో ఇక న్యాయ వ్యవస్థ ఆలోచించాలి. ఇక హామీలకు మోసపోయామని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఇక 19 జిల్లాలు రద్దు. లోక్సభ నియోజకవర్గాల వారీగానే కొత్త జిల్లాలు. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. 19 జిల్లాలు రద్దు చేస్తారట. గుర్తుపెట్టుకోండి. మరి జిల్లాలు పోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి, జిల్లాలు ఉంటే ఎట్లా ఉంటుందో ఒకసారి మీకు తెలవాలి. జిల్లాలను తీసేస్తానని చెప్తున్నాడు. ఎందుకు జిల్లాలను తీసేయాలి? జిల్లాలు ఉంటే పాలన దగ్గరగా ఉంటుంది, ప్రజలకున్న సమస్యలు కూడా బ్రహ్మాండంగా తీరిపోతాయి. జిల్లాలను తీసేస్తామని చెప్తున్నారు. జిల్లాలు తీసేస్తే ఉద్యోగాలు ఉండవు, తక్కువ ఉద్యోగాలే ఉంటాయి. ఏప్రిల్ ఎండలు రికార్డు బద్దలు. 10 ఏళ్లలో 100 ఏళ్లలో గరిష్టం ఇదే. పలు చోట్ల 44 డిగ్రీలకు ఉష్ణోగ్రత. 5 రోజులు వడగాల్పులు. కోవిడ్ షీల్డ్ పైన ఆందోళన వద్దు. సమస్యలుంటే తొలి డోస్ తర్వాతే బయటపడాలి.
ఇక 3 ఏళ్ల తర్వాత ప్రమాదాలు వచ్చే ఛాన్స్ లేదు. డాక్టర్ ఎంఎస్ ముఖర్జీ చెప్తున్నటువంటి మాటలు. ఇక ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఇక అదే జరిగితే తెలంగాణలో ఉండేవి 17 జిల్లాలే. 19 జిల్లాలు రద్దు చేస్తే తెలంగాణలో 17 జిల్లాలే ఉంటాయి. ఇక చూసుకుందాము. రైతు బంధు గతంలో ఎన్నికల సమయంలో వేసినారు కదా కేసీఆర్. ఎన్నికలు వచ్చే సమయంలోనే ఎన్నికల కోడ్లోనే డబ్బులు పడతాయని చెప్పినారు కదా. దాని గురించి రైతు బంధు రివర్స్. రైతుల బ్యాంకు ఖాతాల్లోంచి పైసలు వెనక్కి, ఇక తిరిగి సర్కారు ఖాతాలోకి పెట్టుబడి సాయం. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది రైతుల్లో ఆందోళన. బ్యాంకు ఖాతాల్లో పొరపాటే కారణమని కూడా గుర్తింపు. బ్యాంకు ఖాతాల్లో ఇక ఇప్పుడు తిరిగ్గా తప్పులు సరిదిద్దుతున్నటువంటి వైనం. ఆ డబ్బులు తిరిగి రైతులకు ఇక జమ అయ్యేది ఎప్పుడు? రైతు బంధు నాకే రాలే, డబ్బులేవయ్యా అంటే ఉద్యోగులకు జీతాలు ఇచ్చినంగా ఇస్తున్నాడు పెద్దాయన, జీతాలు ఇచ్చినంగా ఇస్తానన్నాడు పెద్దాయన అని చెప్తురట మంత్రి తుమ్మల వ్యాఖ్యలు. ఇకపోతే యాసంగి రైతు బంధు పంపిణీలో విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. రైతుల ఖాతాల్లో జమ చేసిన రైతు బంధు పైసలు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాయి. రైతుల ఖాతాల నుంచి తిరిగి సర్కారు ఖాతాలో ఇక జమ అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతుల ఖాతాల నుంచి రైతు బంధు డబ్బులు మళ్ళీ వెనక్కి వెళ్తున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. ఇక అదే కొరకు రైతుల వేశామని కూడా ప్రభుత్వం చెప్పడానికి ఆదేశాల వెనుక ఇది తెలంగాణలో వార్తలు.